సో నీ శరీరంలో ఉన్న ప్రతి అవయానికి దేవుడు ఏమి ఇచ్చాడండి? ఆ శక్తిని వాడుకొని ఏం చేయాలి? ఏమన్నా నొప్పి వచ్చినా, ఏమన్నా శరీర అవయాల్లో ఏదైనా మార్పులు వచ్చినా ఏం చేయాలి? నువ్వు మాట్లాడాలి. సరే, ఇప్పుడు మీరు ప్రార్థన చేయించుకోవడానికి వస్తారు. నేనేం చేస్తానండి? ఇప్పుడు నీకు ఏదో ఒక స్టమక్లో ప్రాబ్లం, ఏదో ప్రాబ్లం ఉంది, నేనేం చేస్తా? ప్రార్థన చేసే నొప్పి తీసే అంటారా? నొప్పితో మాట్లాడతానా? మాట్లాడతా. ఏ నొప్పి ఏస్తున్నామంలో ఇతని శరీరం నుంచి బయటికి వెళ్ళిపో అన్నప్పుడు నా మాట అది వింటాది. ఎందుకు? నా తలపై తైలము దేవుడు పోస్తాడు. ఈరోజు తలపై, మీ తలలపై దేవుడు తైలం పోస్తే మీ మాట కూడా మీ అవయాలు వినాల్సిందే. హల్లెలూయా. సో నీ ప్రొటెక్టివ్ సిస్టమ్ కూడా, రైట్, రీప్రొటెక్టివ్ సిస్టమ్ కూడా ఏంటి? యూ హ్యావ్ టు స్పీక్ విత్ దట్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏదైతే నా కడుపులో ఒక ప్రొటెక్షన్ తీసుకొచ్చే ఆ పవర్ ఉందో, ఐ హ్యావ్ టు స్పీక్ టు దట్ ప్రొటెక్షన్ పార్ట్. ప్రిపేర్ ప్రొఫెట్ అంటే నేను ఏ ప్రొటెక్షన్ అయితే ఫ్యూచర్లో ఒక జనరేషన్ ఇవ్వబోతున్నానో ఆ పార్ట్తో నేనేం చేస్తానండి? మాట్లాడతాను. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెట్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ బిజినెస్ మ్యాన్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఎ మిలీనియా. సో ఎప్పుడైతే నేను మాట్లాడతానో నాలో ఉన్న ఆ ప్రొటెక్టివ్ థింగ్స్ అన్నీ కూడా ఏమవుతుంటాయి? అండర్ లైన్లో డిసిప్లిన్గా నా శబ్దాన్ని బట్టి అది ఎగ్జాక్ట్గా వర్క్ అవుతుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన క్రైస్తవులు పెద్ద పెద్ద తప్పులు ఎట్లా చేస్తారంటే, పెళ్ళైన తర్వాత వాళ్ళు కలుసుకోవడానికి వాళ్ళకి దేవుని యొక్క ప్రార్థన చేసి ఒక వాక్యానుసారమైన ఒక నిబంధన చెప్పి, అరే ఇలా ఒక మనం మాట్లాడవచ్చు, నువ్వు ఎవరిని కనాలనుకుంటున్నావు? ఒక బిజినెస్ మ్యాన్నా, ఒక వ్యాపారవేత్తనా, ఒక ప్రవక్తనా, ఒక గొప్పోని కనాలనుకుంటున్నావా? దానికోసం ప్రార్థన చేసి నీలో ఉన్న ఆ ప్రొటెక్టివ్ సిస్టమ్స్ని ఏం చేయాలి? మాట్లాడాలి. మనోళ్ళు అట్లా కాదు. సో పెళ్ళి అయ్యిందా, నెక్స్ట్ ప్రొటెక్టివ్ సిస్టమ్ దానికి ఏం మాటలు లేవు, అది పిచ్చి పిచ్చిగా తయారవుతుంది. పుట్టే ప్రతి ఒక్కడు పిచ్చి పిచ్చిగా పనిచేస్తాడు. Hallelujah. So the people who are going to get marriage in the mighty name of Jesus, get some prophets and businessmen in Jesus' name. Hallelujah. Hallelujah. I people getting. So speak to your protective system today in the name of Jesus. ఎంతమంది రెడీగా ఉన్నారు ఫర్ ప్రేయర్? ప్రేయర్ చేసుకుంటారా? దేనికోసం ప్రేయర్ చేసుకుంటారు? మీకు శరీరంలో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మీకు తెలుసు కదా అవన్నీ. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాఫిట్ గారికి చెప్పాలో వద్దు, అవసరం లేదండి. యూ హ్యావ్ ద పవర్. ఆ పర్సనల్ ప్రాబ్లమ్కి కూడా పవరే ఉంటుంది. యూజ్ దట్ పవర్ టు హీల్ దట్. డోంట్ యూజ్ యువర్ పవర్. నీ ఆత్మకున్న శక్తిని యూజ్ చేసుకోకుండా ఆ సమస్యకున్న శక్తినే యూజ్ చేసుకొని సమస్యను తీసేసుకోవచ్చు. సో ఎనీవే, సో శరీరంలో ఏ రోగాలు, ఏ వ్యాధులు ఉన్నాయో దయచేసి ఇప్పుడు మీరేం చేస్తారు? ఏం చేస్తారు? హల్లెలూయా. ఏం చేస్తారు? Baby, arise in the name of Jesus. If you don't have a children, what you need to speak? Baby, arise. లేదు కదా యేసయ్య అంటే దట్స్ ఎ ఫెయిత్. హల్లెలూయా. ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి నీ శరీరంలో? ఉన్నాయి కదా. వాట్ ఎవర్ యూ హ్యావ్ ఏ ప్రాబ్లమ్, స్పీక్ టు ఇట్.